తెలంగాణ మంత్రి కొండా సురేఖకు పదవీ గండం ఏర్పడిందని తెలుస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను టార్గెట్ చేసే క్రమంలో నాగార్జున కుటుంబం గురించి సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేశారు. సమంత, రకుల్ ప్రీత్ సింగ్ పేర్లు ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలపై సినీ ప్రముఖులు మండిపడ్డారు. జాతీయ స్థాయిలోని వ్యాఖ్యలు రచ్చగా మారాయి. మంత్రి సురేఖ వ్యాఖ్యలపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. సినీ పరిశ్రమకు చెందిన పలువురు రాహుల్ ను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా సురేఖ పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో ప్రియాంక గాంధీ నేరుగా అమలతో మాట్లాడినట్లు తెలుస్తోంది. ప్రియాంక గాంధీ అమల మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ క్రమంలోనే అమల తమ కుటుంబం సురేఖ వ్యాఖ్యలతో ఆవేదనలో ఉన్నట్లు వివరించారు. అటు హీరో నాగార్జున సైతం కొండా సురేఖ పైన కేసు దాఖలు చేశారు. నోటీసులు పంపారు. సొంత పార్టీలో కూడా కొండా సురేఖ తీరుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సురేఖ చేసిన వ్యాఖ్యలతో ఆమెకు మాత్రమే కాదు, పార్టీకి, ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుందని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు భావిస్తున్నారు. కొండా సురేఖ వ్యాఖ్యలతో జరిగిన డ్యామేజ్ కంట్రోల్ కు పార్టీ అధినాయకత్వం, టీపీసీసీ నేతలకు కీలక సూచనలు చేసినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో కొండా సురేఖను మంత్రి పదవి నుండి తొలగిస్తారనే టాక్ కూడా నడుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో కొండా సురేఖ విషయంలో పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, స్పందన మంత్రి కొండా సురేఖ సినీ స్టార్స్ పై చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఇంకా తీవ్ర దుమారం చేయగలుగుతున్నాయి. అయితే మంత్రి కొండా సురేఖ మంత్రి పదవి గండం కూడా కొంచెం గండం చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను టార్గెట్ చేసే క్రమంలో నాగార్జున కుటుంబ సభ్యుల గురించి సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఇటు సినీ ఇండస్ట్రీతో పాటు ఇటు పలు పార్టీ వర్గాల్లో కూడా తీవ్ర దుమారం రేపిన నేపథ్యంలో మరి కొండా సురేఖ మంత్రి పదవి ఉంటుందా ఊడుతుందనిపై కూడా ఇటు పార్టీ వర్గాలు కూడా చర్చ నడుస్తుంది కాంగ్రెస్ లో. ఎందుకంటే ఈ ఇష్యూను కూడా టాలీవుడ్ చాలా సీరియస్ గా తీసుకుంది. ఇటు టాలీవుడ్ నుంచి మొదలుకుంటే ఇటు హీరోలతో పాటు హీరోయిన్స్, ప్రముఖులంతా కూడా రియాక్ట్ అవుతున్నారు. మరి ఈ రకంగా ఒక మంత్రి హోదాలో ఉండి ఈ రకంగా ఒక సినీ కుటుంబ ఫ్యామిలీకి సంబంధించి కూడా మాట్లాడడంపై కూడా తీవ్ర దుమారం రేగుతుంది. మరి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను టార్గెట్ చేసి మరి నాగార్జున ఫ్యామిలీ విషయంలో కానీ ఇటు నాగ చైతన్య, సమంత విడిపోవడానికి కారణం కూడా కేటీఆర్ అంటూ కూడా ఆమె వ్యాఖ్యలు చేయడం కూడా ఇటు సినీ వర్గాల్లో కూడా తీవ్ర దుమారం రేపిన నేపథ్యంలో ఇది రాజకీయం కూడా పెద్ద చర్చకు కూడా దారితీస్తుంది. ఈ నేపథ్యంలో మరి ఇప్పటికే ఏఐసిసి కూడా చాలా సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ విషయంలో ఇప్పటికే ఇటు ఏఐసిసి నేతలతో పాటు టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈ విషయంపై కూడా ప్రస్తావించారు, మాట్లాడారు. కాబట్టి మరి ఈ విషయంపై కూడా మంత్రి కొండా సురేఖ కూడా వెనక్కు తగ్గి సమంతకు కూడా క్షమాపణ చెప్పినప్పుడు కూడా మరి ఈ విషయంలో హైకమాండ్ చాలా సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఇటు హైడ్రా కూల్చివేతలు కానీ మూసి ప్రక్షాళన విషయంలో కొంతవరకు వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో మరి ఇప్పుడు ప్రజెంట్ మంత్రి కొండా సురేఖ ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్ద ఫ్యామిలీ ఉన్నటువంటి నాగార్జున ఫ్యామిలీతో పాటు ఇటు సమంత, అదేవిధంగా అక్కినేని నాగ చైతన్య ఇష్యూ గురించి మాట్లాడే విషయంలో మాత్రం కొంచెం సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి దీనిపై కూడా పెద్ద ఎత్తున పబ్లిక్ కూడా చర్చ నడుస్తుంది. వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో మరి హైకమాండ్ కూడా సీరియస్ గా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే మంత్రి కొండా సురేఖ ఈ వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పినప్పుడు కూడా మరి పలువురు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. మరి సినీ పరిశ్రమకు చెందినటువంటి పలువురు కూడా రాహుల్ గాంధీ కూడా ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి మరి ఇదే సమయంలో మరి నిన్న కూడా ఏఐసిసి కార్యదర్శి ప్రియాంక గాంధీని కూడా నేరుగా అమలతో కూడా మాట్లాడగా తెలుస్తోంది. మరి ప్రియాంక గాంధీకి అమలకు మధ్య సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే మరి అమల తమ కుటుంబం గురించి మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలతో ఆవేదన వివరించిన నేపథ్యంలో సతీష్ ఇప్పటికే కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సినీ ప్రముఖులు మండిపడ్డారు. జాతీయ స్థాయిలోనూ ఈ వ్యాఖ్యలు కూడా రచ్చగా మారాయి. ఖచ్చితంగా ఎలాగైనా సరే సురేఖ పైన చర్యలు తీసుకోవాల్సిందేనని పలువురు కూడా రాహుల్ ని ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఇప్పటికే ఇటు కాంగ్రెస్ పార్టీ వర్గాలతో పాటు ఇటు గాంధీ భవన్ వర్గాలు కూడా ఒక చర్చ అయితే దారితీస్తుంది. మరి కొంతవరకు మంత్రి కొండా సురేఖను మంత్రి పదవికి రాజీనామా చేయాలని ప్రధానంగా డిమాండ్ వస్తుంది. ఎందుకంటే ఇటు టాలీవుడ్ సంబంధించి సినీ హీరోస్ కానీ, హీరోయిన్స్, అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించి నేతలు కానీ, అదేవిధంగా బీజేపీ నేతలు కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న నేపథ్యంలో మరి ఈ రకంగా ఒక మంత్రి హోదాలో ఉండి ఈ రకంగా మాట్లాడడం పట్ల కూడా పెద్ద తీవ్ర దుమారం జరిగింది. మరి ఏఐసిసి నేతలు కూడా ఈ ఇష్యూపై కూడా చాలా సీరియస్ గా ఉన్నారు. రాహుల్ గాంధీని ట్యాగ్ చేస్తూ కూడా కొంతమంది ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. కాబట్టి మరి దీనిపై కూడా
ఇప్పటికే టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఏఐసీసీ పెద్దలు కూడా వివరించినప్పుడు కూడా మరి ఈ విషయంలో మాత్రం మరి మంత్రి కొండ సురేఖతో మాట్లాడాలి. మరి మంత్రి కొండ సురేఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలని కూడా ప్రధానంగా డిమాండ్ వస్తున్న నేపథ్యంలో మరి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో కూడా హైకమాండ్ మాట్లాడడం తెలుస్తోంది. మరి రేపు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారు. రేపు ఎల్లుండి కూడా 2 రోజులు అక్కడే ఉంటారు. మరి ఈ 2 రోజుల పర్యటనలో కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కూడా మీట్ అవుతారు. తర్వాత ఏఐసీసీ పెద్దలు కూడా మీట్ అయ్యే అవకాశం ఉంది. మరి ఎందుకంటే ఈ దసరా లోపే ఇటు కేబినెట్ విస్తరణ కూడా చేపట్టడం కూడా భావిస్తున్నారు కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి మంత్రి పదవి నుండి కూడా తొలగిస్తారని నాకు కూడా వినిపిస్తుంది. మరి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో కొండా సురేఖ విషయంలో కూడా పూర్తి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. మరి ఆమె ఏ సందర్భంలో మాట్లాడాల్సి వచ్చింది, మరి ఒకవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని టార్గెట్ చేసిన వ్యాఖ్యలు కూడా మరి ఈ రకంగా డైవర్ట్ కావడం పట్ల మరి తను కూడా క్షమాపణ చెప్పడం జరిగింది కాబట్టి మరి ఈ విషయంలో మాత్రం హైకమాండ్ కొంతవరకు సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి మంత్రి పదవికి రాజీనామా చేయాలని కూడా ప్రధానంగా కొంతమంది టాలీవుడ్ సంబంధించిన హీరోలు హీరోయిన్స్ గానీ కొంతమంది ప్రముఖులు కూడా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మరి ఈ విషయంపై కూడా హైకమాండ్ కొంతవరకు సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. మరి దీనిపై ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి. మరి సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీ పర్యటన నేపథ్యంలో మరి 2 రోజుల పాటు కూడా అక్కడే ఉంటారు కాబట్టి మరి మంత్రివర్గ విస్తరణలో కూడా మరో 6గురికి చోటు ఉంది. మరి 4గురిని కూడా పూర్తి ఫీలప్ చేస్తారని చర్చ కొనసాగుతుంది. మరి కొంతమంది మంత్రివర్గంలో తీసుకుంటున్నారు కూడా చర్చ నడుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే దసరా లోపు కూడా ఫుల్ ఫిలప్ చేయాలని కూడా భావిస్తున్నారు కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి మరోవైపు ఇటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా ఢిల్లీ వెళ్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ సంబంధించిన కీలక మంత్రులు కూడా ఢిల్లీ వెళ్తున్నారు కాబట్టి మరి హైకమాండ్ కూడా ఈ విషయంపై చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరి మంత్రి కొండ సురేఖపై చర్యలు తీసుకుని మరి ఆమె మంత్రివర్గం నుంచి తొలగిస్తారా లేదనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే మంత్రి కొండ సురేఖ రియలైజ్ అయ్యి ఇటు సమంత గానీ అక్కినేని ఫ్యామిలీకి గానీ క్షమాపణ చెప్పినప్పుడు కూడా ఈ విషయంలో మరి కేటీఆర్ తనపై ట్రోలింగ్ చేయడంతోనే తన ఆ రకంగా మాట్లాడొచ్చిందని మరి ఈ విషయంలో తను క్షమాపణ చేస్తున్నాను చింతిస్తున్నాను కూడా ఇప్పటికే మంత్రి కొండ సురేఖ క్లారిటీ ఇచ్చినప్పుడు కూడా కొంతవరకు ఈ ఇష్యూ పెద్ద ఎత్తున కూడా తీవ్ర దుమారం జరిగిన నేపథ్యంలో మరి ప్రజెంట్ అయితే మాత్రం మంత్రి కొండ సురేఖ అయితే కొంతవరకు పదవి గండం ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఇదే విషయంపై కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా రేపు ఢిల్లీ వెళ్తారు. వెళ్లిన తర్వాత హైకమాండ్ తో మీట్ అయిన తర్వాత మరి మంత్రి కొండ సురేఖకు మరి మంత్రిగానే కొనసాగిస్తారా లేకపోతే తొలగిస్తారన్నపై కూడా ఏఐసీసీ పెద్దలు నిర్ణయిస్తారు కాబట్టి మరి ఇదే విషయంపై కూడా ఇప్పటికే టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా మంత్రి కొండ సురేఖతో మాట్లాడడం జరిగింది. మరి తన అభిప్రాయం కూడా చెప్పడం జరిగింది. మరి దానిలో భాగంగానే మంత్రి కొండ సురేఖ కూడా మరి అక్కినేని నాగార్జున గానీ సమంత గానీ నాగ చైతన్య గానీ ఇప్పటికే ఆమె క్షమాపణ కూడా చెప్పారు కాబట్టి మరి ఈ ఇష్యూను ఇక్కడితో ముగించాలని కూడా ఇప్పటికే టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఎవరైనా ఇవ్వడం కూడా జరిగింది కాబట్టి మరి ఇష్యూపై కూడా ప్రజెంట్ అయితే కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో మాత్రం ఎవరు కూడా చర్చించడానికి కూడా ఎవరు కూడా మంత్రి కొండ సురేఖ కూడా సపోర్ట్ గా నిలవట్లేదు. మరి నిన్న మనం చూసాం ఎమ్మెల్సీ తీర్మానం మల్లన మాత్రం మంత్రి కొండ సురేఖకు సపోర్ట్ గా నిలిచారు. మరి బీసీ మహిళకి ఈ రకంగా అన్యాయం జరుగుతుంటే మరి ఎవరు స్పందించకపోవడం పట్ల కూడా ఆయన ఆగ్రహం కూడా వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి మరి ప్రజెంట్ అయితే మాత్రం మంత్రి కొండ సురేఖ అయితే కొంతవరకు పదవి గండం అయితే పోచుంది. మరి ఈ విషయంపై కూడా ఏఐసీసీ కొంతవరకు సీరియస్ గా ఉన్నప్పుడు కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి కొంతవరకు అయితే ఏఐసీసీ పెద్దలకు నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏదేమైనప్పుడు కూడా ఈ 2 రోజుల ఢిల్లీ పర్యటనలు అంటే రేపు సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మరి కొంతమంది మంత్రులు కీలక మంత్రులు కూడా ఢిల్లీ వెళ్తారు. వెళ్లిన తర్వాత మరి మంత్రివర్గ విస్తరణపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మరి ఇదే విషయంపై కూడా ఇటు మంత్రి కొండ సురేఖ ఇష్యూపై కూడా మాట్లాడే అవకాశం ఉంది. మరి దీనిపై ఏఐసీసీ పెద్దలు మరి ఏ నిర్ణయిస్తారో చూడాలి. మరి 1-2 రోజుల్లో వీటన్నిటిపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరి మంత్రివర్గంలో ఇటు కొండ సురేఖను కంటిన్యూ చేస్తారా లేకపోతే తొలగిస్తారనేపై కూడా కొంతవరకు ఇటు సోషల్ మీడియాతో పాటు సోషల్ మీడియాలో కూడా కొంతవరకు చర్చ కూడా దారితీసిన నేపథ్యంలో మరి 1-2 రోజుల్లో ఈ విషయంపై కూడా ఏఐసీసీ పెద్దలు నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. స్పందన.